కట్టుకున్న భార్యని కళ్ళల్లో పెట్టుకొని చూస్తానని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేశాను. ఇప్పుడు నీ కళ్ళెదురకుండానే నా దేవతను ఎలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందో చూడు స్వామి. ఇది నా తప్పు కాదు, నీదే నీదే. మా ఇంటి పెద్ద కోడల్ని చూపిస్తావని అర్చనలు, అభిషేకాలు, యాగాలు చేశాం, అయినా కనికరించలేదు. భవతి భిక్షాం దేహి. వదిన, నిన్ను మా అమ్మే అనుకున్నాను. నన్ను కొడుకులా చూసుకున్నావు. అమ్మ పిల్లల ఆకలి గమనించి 2 ముద్దలు పెడుతుంది గాని నువ్వే ఎవరో ముద్ద పెడతారని ఇలా. వద్దొదినా. ఈ కొంగుతో పసుపు కుంకుమలు తీసుకుని ఈ కుటుంబంలో అడుగు పెట్టాను. ఏ రోజు ఎవ్వరికీ తక్కువ చేయలేదు. ముక్కోటి దేవతలకు కూడా కావలసిన మొక్కులు చెల్లించుకున్నాను. ఇంత చేసిన నాకు నా పెద్ద కోడల్ని ఎందుకు చూపించట్లేదని కొంగు పట్టి నిన్ను అడుగుతున్నాను. భవతి భిక్షాం దేహి. పెద్దబాబు గారు, భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పొద్దు నుంచి ఏం తినలేదు, తాగలేదు. దేవుడి దగ్గర కొబ్బరి నీళ్ళమ్మ, కొంచెం తాగమ్మా. ప్లీజ్ అమ్మా, కొంచెం తాగండి ప్లీజ్. ప్లీజ్ అమ్మా. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. భవతి భిక్షాం దేహి. ఓం నమః శివాయ. ఆ ప్రసాదం వినాయన. తీసుకోకలా.
చేసావా? నువ్వు భిక్షమెత్తుకోవడం ఆ భగవంతుడికి కూడా నచ్చలేదు. అందుకే ప్రసాదం నేలపాలు అయ్యేలా చేశాడు. భగవంతుడే నేలపాలైన ప్రసాదాన్ని స్వీకరించాలని అలా చేశాడేమో. మామ్, ఎక్కడున్నావు పార్వతి? నా మనసులో ఉన్నది నువ్వే అని నీకు చెప్పే టైంలోనే ఇలా జరిగిందేంటి పార్వతి? ఎక్కడికి వెళ్ళారు పెద్దబాబు గారు? నేనెక్కడున్నానో నాకు తెలీదు. ఏడుపోతుంది. సాయంత్రం 6ంటికి నా దేవత రూపాన్ని ఈ తాజ్మహల్ రూపం ముందు చూపిస్తాను పార్వతి. పెద్దబాబు గారు, పెద్దమ్మాయి గారిని సూచించనీకి మీరు తాజ్మహల్ దగ్గరకు వస్తారు కదా? ఎక్కడున్నా మీరు 6ంటికి మీ దేవతను సూహిస్తానన్నారు. ఆడికే వస్తారు పెద్దబాబు గారు, ఖచ్చితంగా వస్తారు. పార్వతి ఎక్కడున్నావు? ఆంటీ, అఖిల వద్దు, అఖిల వద్దొదినా. శివశంకర్ గారు అలా అనకూడదు. సిద్ధాంతి గారు, మట్టిలో కలిసిన ప్రసాదాన్ని అఖిల దేవుడు పెట్టే పరీక్షలో అఖిలాండేశ్వరి నెగ్గుతుందా లేదని చూస్తాడు. మనం భక్తితో చూడాలే కాని అడ్డుపడకూడదు. అఖిల ఆంటీ, అఖిల ఆ అల్లం ముద్ద పడే అఖిల. లే వెళ్దాం అఖిల. సర్కాచి మన కోడల్ని కనుక్కొనే ఉంటారు. మనం వెళ్దాం అఖిల. లే అఖిల. దీక్ష పూర్తి చేయాలి కదండి. తప్పేమీ కాదు. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన మెతుకును మట్టితో తినడం తప్పులేదు. ఈ ఈశ్వరుడి అనుగ్రహం ఇలా ఉందంతే. అఖిల 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 నా ప్రేమ గెలవాలని భగవంతుడు తెలిస్తే
నా కంటికి నువ్వు కనిపిస్తావు పార్వతి. తాజ్ మహల్ దగ్గరికి వస్తావు. నువ్వు రావాలి. నువ్వు వస్తావు పార్వతి. అఖిల, ఎస్ 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 అనుకున్నట్టే సైన్స్ కూడా పార్వతిని అఖిలాండేశ్వరి గారి పెద్ద కోడలుగా ప్రూవ్ చేసింది. ఫిజిక్స్ అయినా మ్యాథమెటిక్స్ అయినా ఆఖరికి సైన్స్ అయినా చెప్పేది ఇదే. మిస్టర్ దేవేంద్ర ఇష్టపడ్డ కళ్ళ ఫోటోలో ఉన్నది పార్వతిని. ఐ గాట్ ఇట్ యురేకా! Simon, I have done it, Simon. Sir? I have done it. మేడంకి పెద్ద కోళ్ళు ఎవరో తెలుసుకున్నాను, Simon. అయ్యా, మీరు మా అమ్మగారి పెద్ద కోళ్ళు ఎవరో తెలుసుకున్నారా? ఆ అమ్మ ఎవరో మా అమ్మగారి ముందుగా తెలుసుకోవాలా? ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం. మా అమ్మగారికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. హనుమంతు, అయ్యగారు, పెద్ద కోళ్ళ గారు ఎవరో తెలిసిపోయిందంటయ్యా. తెలిసిపోయిందా? ఏం చెప్పావు హనుమంతు? నా పెద్ద కోడలు ఎవరో తెలిసిపోయిందా? ఇప్పుడే వచ్చేస్తున్నాం. అలాగే అయ్యారు, అలాగే. అఖిల, మన పెద్ద కోళ్ళు ఎవరు తెలిసిపోయిందట అఖిల. వెళ్దాం పద అఖిల. స్వామి ఈశ్వరా, ఆంటీ వెళ్దాం పద అఖిల, వెళ్దాం పద. పదండి. వెళ్దాం పద అఖిల, మెల్లగా. జాగ్రత్త మామ.
హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర. Excuse me, Yeah. are you searching for that girl? Yes, sir. Have you seen her anywhere? Yeah, I had seen her. I think even she's searching for you. Where is she? I had seen her over there. Thank you, sir. Thank you so Okay, much. okay. Thanks a lot. That's okay. పెద్ద బాబు గారు, నాను పొద్దునొచ్చింది ఈడికే. ఈడనే ఉన్నా, గుర్తొచ్చింది. పెద్ద బాబు గారు, హలో సర్కార్జీ. ఐఎమ్ శ్రీమాన్ మేడం. ఓ శ్రీమన్, సర్కార్జీకి ఫోన్ ఇవ్వండి. సారీ మేడం, ఇప్పుడే బొమ్మ గీయడం పూర్తి చేశారు. హాఫ్ అన్ అవర్ రిఫ్రెష్ అవుతాను, డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. ఓ, బొమ్మ వేశారా? ఎవరో తెలిసిందా మిస్టర్ శ్రీమన్? నేను కూడా చూడలేదు మేడం. మీరందరూ వచ్చాకే చూపించడం ఫార్మాలిటీ మేడం. ఓకే ఓకే, ఐఎమ్ ఆన్ ది వే. 2 minutesలో అక్కడ ఉంటాను. ఓకే మేడం. ఉంటాను. సార్, సునంద మేడం ఫోన్ చేశారు. ఏమన్నారు? బొమ్మ వేశారన్నాను, ఎవరని అడిగారు సార్. విధి ఆడే వింత నాటకంలో గమ్మత్తైన బొమ్మలు పాత్రదారులుగా వస్తాయి సీమాన్. అర్థం కాలేదు సార్. అందరూ వస్తే అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. పెద్దబాబు గారు, ఇక్కడున్నావా? పెద్దమ్మ గారు, మా పెద్దబాబు గారు కానొత్తలేరు. నీకోసం తను, తన కోసం నువ్వు వెతుక్కుంటూ దారి తప్పుంటారు. మనం హోటల్కి వెళ్దాం పార్వతి. దేవేంద్ర సార్ అక్కడికే వస్తారు. లేదు, మా పెద్దబాబు గారు ఈడికి వస్తారు. ఎలా వస్తారు? రారు బేటీ. నువ్వు మిస్ అయిపోయావని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తిరిగి హోటల్కే వస్తారు. అట్టాగా? అవును, పద పార్వతి. అవును, పద పద బేటీ, పద. I love you, Simran. Hey, hey, hey. రా బేటీ, రా రా. బేటీ రా, పద పద. పద. రా బేటీ.
రా పార్వతి రా పార్వతి బేటీ పార్వతి ఆగు బేటీ పార్వతి అయ్యో పద నడిచేదారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా విడివిడిగా ఉన్న